ఫ్యామిలీని ఎంతగా మిస్ అవుతున్నారు? వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఎలా ఫీల్ అవుతారు? ఫ్యామిలీని అయితే ప్రతిరోజు ప్రతి క్షణం మిస్ అయితే ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే ఇక్కడ మన డ్యూటీలకు మనం ఉండే స్ట్రెస్ కు ఇంటికాడ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా గుర్తొస్తారు. అది వాళ్ళకు తెలియదు, మేము పడే కష్టాలు ఏమనేది మనకే తెలుసు. కాబట్టి ఇంటికాడ పరిస్థితులు అందరికీ మిస్ అవుతాం. పిల్లలైనా కానీ, వైఫ్ అయినా కానీ, డాడీ అయినా కానీ, మమ్మీ అయినా కానీ, ఎవరినైనా మిస్ అవుతాం. కానీ మమ్మీ మొన్ననే రీసెంట్ గా చనిపోయినారు. ఇంకా బాధాకరం. నేను పోలేకపోయాను, అది ఇంకొక బాధ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది లోకల్ గాయ్ ఆఫ్ కడప. ఈ రోజు కువైట్ లో మా ఫ్రెండ్ తో ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాను గైస్. కొన్ని ప్రశ్నలు అయితే అడుగుదాం, మా ఫ్రెండ్ ఎలా సమాధానం ఇస్తాడో. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. అస్సలాము అలైకుం బ్రదర్. వాలేకుం సలాం. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్. చెప్పండి. ది లోకల్ గాయ్ ఆఫ్ కడప ఛానల్ తరపున మీకు కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాను. కువైట్ లో మీ పరిస్థితి ఎలా ఉంది, ఏమిటి అనేది. ఓకేనా బ్రో? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ బ్రో, మీరు కువైట్ కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మొదటిసారి ఎప్పుడు వచ్చారు? నేను 2017 లో వచ్చాను. ఒక 2 సంవత్సరాలు చేసుకున్నాను, మళ్ళీ వెళ్ళిపోయాను. ఓకే ఓకే బ్రో, 2 years చేసి 2017 నుంచి వెళ్ళిపోయాను. మళ్ళా ఇప్పుడు వచ్చారు కువైట్? మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కువైట్ లో మీ మొదటి జాబ్ ఏంటి? ఆ జాబ్ మీకు ఎలా వచ్చింది? నేను హౌస్ డ్రైవర్. నాకు జాబ్ ఎలా వచ్చిందంటే నేను మా నాన్న ఫ్రెండ్ అనేవాడు ఉండేవాడు. అతని వల్ల నేను వీసా తీసుకుని రావడం అయితే జరిగింది. ఓకే బ్రో. థర్డ్ క్వశ్చన్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండియాకి కువైట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏముంది? మీరు ఏం చూసినారు ఇక్కడ? ఓన్లీ మనీ, అది తప్పితే వేరే లేదు. మనీ అది ఇండియాలో లేదు, దాని వల్ల మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది. అదే డిఫరెన్స్ అంటారు. డిఫరెన్స్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, శాలరీ వచ్చిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంటికి ఎంత పంపిస్తారు? మీ ఖర్చులకి ఎంత ఉంచుకుంటారు? ఇప్పుడు శాలరీ అంటే మనకు హౌస్ డ్రైవర్ అంటే అంతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. హౌస్ రూమ్ అయినా కానీ, అన్నం అయినా కానీ, ఏమైనా కానీ అంతా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి మనకు హౌస్ డ్రైవర్లకు అంత ఏం ఖర్చు ఉండదు. ఒక 5-10 దినాలు ఉంచుకొని మిగతా మొత్తం ఇంటికైతే సెండ్ చేస్తాం, పంపించేస్తాం. ఓకే బ్రో. ఫిఫ్త్ క్వశ్చన్, కువైట్ కి రాకముందు మీరు ఊహించిన లైఫ్ కి ఇప్పుడు మీరు జీవిస్తున్న లైఫ్ కి ఎంత తేడా ఉంది? తేడా అంటే చెప్పినా కదా ఇప్పుడే, మెయిన్ మనీనే, వేరేదేం లేదు. మనీ అయితే అన్ని ఉంటాయి, ఓకే, కానీ మనీయే లేదు మెయిన్. అందువల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓకే, అదే. సిక్స్త్ క్వశ్చన్, ఫ్యామిలీని ఎంతగా మిస్ అవుతున్నారు? వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఎలా ఫీల్ అవుతారు? ఫ్యామిలీని అయితే ప్రతిరోజు ప్రతి క్షణం మిస్ అయితే ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే ఇక్కడ మన డ్యూటీలకు మనం ఉండే స్ట్రెస్ కు ఇంటికాడ ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా గుర్తొస్తారు. అది వాళ్ళకు తెలియదు, మేము పడే కష్టాలు ఏమనేది మనకే తెలుసు. కాబట్టి ఇంటికాడ పరిస్థితులు అందరికీ మిస్ అవుతాం. పిల్లలైనా కానీ, వైఫ్ అయినా కానీ, డాడీ అయినా కానీ, మమ్మీ అయినా కానీ, ఎవరినైనా మిస్ అవుతాం. కానీ మమ్మీ మొన్ననే రీసెంట్ గా చనిపోయినారు. ఇంకా బాధాకరం. నేను పోలేకపోయాను, అది ఇంకొక బాధ. బ్రో, మీ అమ్మగారికి జన్నత్ నసీబ్ చేయాలని కోరుకుంటున్నాం మేము. ఆమీన్. సెవెంత్ క్వశ్చన్ బ్రో, మీ జాబ్ లో ప్రెషర్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా చాలా కష్టం అనిపించిన సందర్భం ఉందా? హౌస్ డ్రైవర్ అంటేనే కష్టం. ఎందుకంటే దానికి టైం టేబుల్ అనేది ఉండదు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అది రాత్రి 1 గంట అయినా, 3 గంటలైనా, 4 గంటలైనా, 10 అయినా, ఉదయం 5 గంటలైనా ఖచ్చితంగా అయితే పోవాల్సిందే. ఓకే బ్రో. ఇప్పుడైతే 8th క్వశ్చన్, ఇప్పటి వరకు కువైట్ లైఫ్ లో మీకు నచ్చిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే జీతం ఏ పొద్దు అయితే వస్తాదో, నెలంతా కష్టపడి ఆ పొద్దు హ్యాపీ ఉంటది. అవ్వా నాకు జీతం వచ్చింది. కువైట్ ఎక్స్పీరియన్స్ లో మీకు అంతే, జీతం సాలరీ వచ్చిన రోజు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఒక్కరోజు ఫ్రెండ్స్ తో పాటు పోతాము బయటికి, ఇలా బయటికి మళ్ళీ వస్తాము, అలా తిరుక్కొని మనకు దొరకని వస్తువులు ఏమైనా అయితే ఇక్కడ తీసుకొని తినేసి వెళ్ళిపోతాం. హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే సాలరీ వచ్చిన మూమెంట్, నెలకు ఒక రోజు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంతే. ఓకే బ్రో. 9th క్వశ్చన్ వచ్చేసి, కువైట్ కి కొత్తగా వచ్చే ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా మీరు ఒక సలహా ఇవ్వాలంటే ఏమి చెబుతారు? సలహా అంటే ఒకటే చెప్పేది, ఇంటికాడ బిజినెస్ ఉందా, బాగా జరుగుతుందా అంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎలా ఛాన్స్ లేదు, డబ్బులు
మనకు సంపాదించాలా ఏ దారి లేదంటేనే ఇక్కడికి రండి. ఓకే బ్రో, చివరగా బ్రో మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇండియాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా లేక ఇంకా కువైట్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఒకటే ఫ్యూచర్. ఇప్పుడు నేనైతే పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక వైఫ్ ఉంది, నా పిల్లలు ఉండారు. వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేస్తే అదే నేను ఫ్యూచర్ సెట్ చేసినట్టు. నాదైతే అయిపోయింది. మెయిన్ ఇప్పుడు ఉండేది పిల్లలదే. వాళ్ళ ఫ్యూచర్ సెట్ చేస్తే అంత సెట్ అయిపోయినట్టే, అంతే. ఇన్షాల్లా. ఓకే బ్రో, మీరు ఇన్షాల్లా. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మేము కూడా అల్లాతో. Okay, థ్యాంక్ యూ thank బ్రో, you, మీ thank you స్టోరీస్ very much. మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే రియల్ కువైట్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ది లోకల్ గాయ్ ఆఫ్ కడప. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం.